అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికించనుంది. వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో 18 జిల్లాల్లో 9 నుంచి 12 డిగ్రీలు, 12 జిల్లాల్లో 6 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వారం నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. ఇక అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయి ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 13 తేదీల వరకు మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉదయం, సాయంత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. అటు 2 తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికించనున్నట్లు అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఇందులో వాస్తవం ఎంత? గుడ్ మార్నింగ్ సునీత. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా చలితోటి రాష్ట్రం కూడా గజగజ వణుకుతున్నది. ఎందుకంటే చలికాలం మొదట్లో స్టార్ట్ అయినటువంటి చలి ప్రభావం కంటే ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్ లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా చలి తన విజృంభణనైతే గత 3 రోజుల నుంచి కొనసాగుతుంది. రోజు రోజుకు చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది సునీత. తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతున్నటువంటి చలి తెల్లవారు మధ్యాహ్నం వరకు కూడా వదలడం లేదని చెప్పవచ్చు. ఇక నిన్న సోమవారం మాత్రం రాత్రి 12 జిల్లాలో నిన్న మొన్న కలిసి ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే సోమవారం నైట్ నుంచి నిన్న మంగళవారం మధ్యాహ్నం వరకు ఉదయం వరకు కనుక చూసుకుంటే 10 జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లోనే నమోదయ్యాయి. అంటే చలి ప్రభావం ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు అయితే తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కూడా ఈ రోజు తక్కువగా ఉంటే దీన్ని అధిగమిస్తూ మరుసటి రోజు కూడా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే రాష్ట్రంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సునీత. ఉష్ణోగ్రతలు అయితే భారీగానే పడిపోతున్నాయి. తెలంగాణలోని 4 జిల్లాలో 6 డిగ్రీల వరకు కూడా నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. చాలా చోట్ల కూడా ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చలి ప్రభావంతో మనకు చలి గాలులు, ఈదురు గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. దాంతో పాటు మంచు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా ఏకంగా మనకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. తెలంగాణలోని 18 జిల్లాల్లో 9 నుంచి 12 డిగ్రీలు, 12 జిల్లాలో 6 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని కూడా ఒక అంచనాకు వచ్చారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు తీవ్రమైనటువంటి చలిగాలులు కూడా వీచే అవకాశం ఉంది. పగటి వేళల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత చాలా పెరిగింది. చాలా జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ కే మనకు టెంపరేచర్ పడిపోవడం వల్ల ప్రజలైతే చలిని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువ నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 6 నుంచి 9 డిగ్రీల వరకు కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది.
దాదాపు 10 జిల్లాల్లో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో ఉదయం పూట కానీ సాయంత్రం కూడా విపరీతమైనటువంటి చల్లటి గాలులతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో అయితే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల 6.1 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీ టీలో 6.3, సంగారెడ్డి జిల్లా జరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీలుగా కూడా చాలా రికార్డు స్థాయి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలో 16వ తేదీ వరకు కూడా ఉష్ణోగ్రత కూడా 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో చలిగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాలని కూడా అటు డాక్టర్స్ తో పాటు వాతావరణ శాఖ ఎక్స్పర్ట్స్ కూడా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సునీత. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మార్నింగ్ టైంలో గజగజ వణుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కనుక ఒకసారి మన చలి ప్రభావాన్ని అనాలిసిస్ కనుక చేసుకుంటే క్రమక్రమంగా రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ఈ రోజు కానీ నిన్న కానీ మొన్న కానీ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ టైం ను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ చల్లటి గాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, చలి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు 8 నుంచి 8:30 గంటల వరకు కూడా హైవేస్ పైన కానీ మెయిన్ రోడ్స్ పైన కానీ ఇంకా పెద్ద పెద్ద రహదారుల పైన కానీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఏమి గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.